హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కాంట్రాక్టర్ గురించి తెలుసుకున్నాము. ఈ కాంట్రాక్టర్ అనేది మనం జనరల్ గా డొమెస్టిక్ పర్పస్, ఇండస్ట్రియల్ పర్పస్ చాలా దగ్గర యూజ్ చేస్తాము. సో దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఈ కాంట్రాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది దీంతో మనము ఆటో ఆటో ఫంక్షన్ ఎలా చేసుకోవాలి, సో ఎలా అనేది ప్రతి ప్రతి డివైస్ నడవాలన్నా, ఒక మోటార్ నడవాలన్నా, ఒక ఇండస్ట్రీలో ఏ ఏ మిషనరీ నడవాలన్నా కూడా కాంట్రాక్టర్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అట్లాంటి కాంట్రాక్టర్ గురించి మనం ఈ రోజు కొంచెం తెలుసుకుందాం. సో ఇది కాంట్రాక్టర్ అనేది ఇట్లా ఉంటుంది. దీంట్లో మనకు ఇది 4 పోల్ అన్నమాట. 4 పోల్ అంటే ఇక్కడ 4 పోల్స్ ఆర్వైబి అని ఇచ్చుకోవచ్చు. ఈ ఆర్వైబి అనేది ఎట్లయినా ఇచ్చుకోవచ్చు. మనకు దీంట్లో ఈ 4 పోల్స్ కూడా సేమ్ రేటింగ్ ఉంటాయి. సో మనకి ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది కాయిల్ వోల్టేజ్. సో కాయిల్ వోల్టేజ్ అనేది మనము 450 నెక్స్ట్ 240, 110, 24 వోల్ట్స్ ఇట్లా మనకు 4 వేరియేషన్ లో మనకు కాంట్రాక్టర్ కాయిల్ అవైలబుల్ ఉంటుంది. సో ఈ కాంట్రాక్టర్ సేమ్ ఇది అలాగే ఉంటుంది. సో దీంట్లో మనం కాయిల్ వోల్టేజ్ చేంజ్ మాత్రాన్ని ఇక్కడ ఏం చేంజ్ కాదు. కాకపోతే ఇక్కడ ఉన్న ఏదైతే కాయిల్ ఉందో ఈ కాయిల్ కి వచ్చేసి ఇక్కడ 240 అని రాస్తుంది కదా, 240 ప్లేస్ లో మనకి ఏం రాసి ఉంటుంది, 415 అని రాసి ఉంటుంది. లేకుంటే 24 వోల్ట్స్ ఏసీ అని రాసి ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ డీసీ కాయిల్ కూడా ఉంటుంది అనమాట. సో అంటే ఇక్కడ పైన ఏసీ సప్లై ఇచ్చుకుంటారు, కింద వచ్చేసరికి ఈ కాయిల్ ఆన్ అవ్వడానికి మనము డీసీ సప్లై ఇస్తాం అనమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనకు ఇన్ కేస్ ఈ కాయిల్ ఎగ్జాక్ట్లీ ఎదురు తీసుకోవాలంటే మనం ఏ వోల్టేజ్ తోటి ఈ కాంట్రాక్టర్ ఆపరేట్ చేయాలనుకుంటున్నాం అంటే సింగిల్ ఫేజ్ సప్లై ఇద్దాం అనుకుంటున్నామా, 3 ఫేజ్ సప్లై ఇద్దాం అనుకుంటున్నామా. 3 ఫేజ్ సప్లై అయితే న్యూట్రల్ అవసరం లేదు, డైరెక్ట్ గా 2 ఫేజ్లు ఇచ్చేస్తే ఆన్ అయిపోతుంది. ఎనీ 2 ఫేసెస్ ఆర్ గానీ, వై గానీ, బి గానీ మనకు నచ్చిన ఏదైనా 2 ఫేజ్లు ఇస్తే ఇక్కడ మనము ఇక్కడ రెండు కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఇచ్చేస్తే ఇది ఆన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం పవర్ ఇవ్వగానే ఎలా యాక్టివేట్ అవుతుందంటే, మనం ఎప్పుడైతే పవర్ ఇస్తామో పవర్ ఇవ్వగానే కాంట్రాక్టర్ ఇలా హోల్డ్ అయిపోతుంది. సో ఇట్లా హోల్డ్ అయి ఉంటుంది. మళ్ళీ మనం పవర్ ఆఫ్ చేస్తాం కదా, ఆఫ్ చేయగానే ఇట్లా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎప్పుడైనా కాంట్రాక్టర్ మంచిగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ముందు మనము ఈ కాంట్రాక్టర్ అనేది ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదనేది మనం చూసుకోవాలి. సో ఇన్ కేస్ కాంట్రాక్టర్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, కాంట్రాక్టర్ ఫెయిల్ అయితే ఇది ఇలాగే ఉంటుంది, మనం ప్లస్ చేసినా కూడా లోపలికి పోదు. సో కాంట్రాక్టర్ ఫెయిల్ కావడం అంటే ఏంటి, ఇందులో టూ టైప్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తాను, ఇక్కడ ఏంటంటే కాయిల్ బర్న్ అయిపోయినా, ఈ కాయిల్ ఉంటుంది కదా, ఈ కాయిల్ బర్న్ అయిపోయినా ఇది లోపలికి వెళ్ళదు. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ లోపల కాంటాక్ట్స్ ఉంటాయి, అది కూడా చూద్దాం. సో ఆ కాంటాక్ట్స్ ప్రాబ్లం వచ్చినా కూడా సో ఇది లోపలికి వెళ్ళదు అనమాట. సో లోపలికి వెళ్ళడం అంటే ఇట్లా హార్ట్ అయిపోతుంది, ఇది కదలదు. ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా, ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. సో మనం ఇన్ కేస్ ఈ కాంట్రాక్టర్ కి కాయిల్ ప్రాబ్లం వచ్చింది, కాయిల్ బర్న్ అయిపోయింది, సో కాయిల్ మార్చుకోవాలంటే ఎలా సో అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు దీనికి బ్యాక్ సైడ్ ఒక 4 స్క్రూస్ ఉంటాయి. ఈ కాయిల్ మార్చాలంటే ముందు ఇది ప్యానల్ బోర్డ్ నుంచి ఈ కాంట్రాక్టర్ కంప్లీట్ గా బయటికి తీయాలన్నమాట. సో బయటికి తీసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ 4 స్క్రూస్ ఉంటాయి అనమాట. సో ఈ 4 స్క్రూస్ రిమూవ్ చేస్తే ఈ కాయిల్ అనేది బయటకు వస్తుంది. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కాయిల్. ఈ కాయిల్ రిమూవబుల్. మనకు ఏదైనా కాయిల్ బర్న్ అయినా ఈ కాంట్రాక్టర్ తో మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాయిల్ మళ్ళీ సపరేట్ గా మనకు స్పేర్ దొరుకుతుంది అనమాట. సో ఈ కాయిల్ మనం రిప్లేస్ చేసుకోవచ్చు. కాయిల్ బర్న్ అయిందంటే ఏంటి, కాయిల్ మంచిగా ఉందా లేదో తెలుసుకోవాలంటే మామూలు ఇక్కడ ఫేస్ నోట్లు ఇచ్చిన తర్వాత ఇందులో మనము స్క్రూ డ్రైవర్ లాంటిది ప్లేస్ చేస్తే మ్యాగ్నెటిక్ అనేది వస్తుంది అనమాట. సో ఏదో సైడ్ లాక్ ఉంటుంది. సో ఆ మ్యాగ్నెటిక్ అనేది లేకపోతే కాయిల్ ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. సో దీనికి ఒక స్ప్రింగ్ కూడా వస్తుంది యాక్టివేట్ అవ్వడానికి. సో ఇది కాయిల్ మనం కావాలంటే మార్చుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత మనం కాంటాక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉంటాయి. సో ఇక్కడ ఉంటాయి ఈ రెండు స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకు కాంటాక్ట్స్ కనబడతాయి. ఈ పైన ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేయాలంటే కాస్త ఈ టెస్టర్ తో కాకుండా ఈ చిన్నది ఉందనుకోండి, ఇట్లాంటి మినీ స్క్రూ డ్రైవర్ తోటి ఈజీగా ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకంటే టెస్టర్ తోటి కాస్త దాంట్లో ఈ గ్యాప్ లో పట్టదు. సో ఇలా ఉంటున్నాయి కాంటాక్ట్స్. వీటిని మనం కాంటాక్ట్స్ అంటాం. ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇండివిజువల్ గా, వీటిని కాంటాక్ట్స్ అంటాము. సో ఈ కాంటాక్ట్స్ కూడా మనకు సపరేట్ గా మనము కావాలంటే కిట్ మార్కెట్ లో దొరుకుతుంది. ఇన్ కేసు పాడైపోయింది అనుకోండి,
పాడైపోతే ఈ సంబంధించిన కాంటాక్ట్స్ కిట్ కూడా మనకు దొరుకుతుంది. సో మనం కాంటాక్ట్ బయటికి తీద్దాం. సో ఇది ఉంది కదా, సో ఈ కాంటాక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్లా ఇది కాంటాక్ట్. సో ఈ కాంటాక్ట్ అనేది ఇక్కడ మనం ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అనేవి ఇక్కడ మనకు టచ్ అవుతాయి అనమాట. ఆన్ అయినప్పుడు టచ్ అవుతాయి, ఆఫ్ అయినప్పుడు ఇట్లా పైకి ఉంటుంది అనమాట ఇది. సో ఇవి మనకి కాంటాక్ట్స్ అనేవి సపరేట్గా దొరుకుతాయి. సో మనకు కాంటాక్టర్ అనేది రేటింగ్ని బట్టి ఎంత యాంప్స్ని బట్టి మనకి సైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది AC1 ఉంది కదా, AC1 వచ్చేసి 55 యాంప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఎబోవ్ 55 యాంప్స్ కన్నా ఎక్కువ వేసి ఇది పాడైపోతుంది, మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అట్లా మనకు కాంట్రాక్టర్ యాంప్స్ కరెంట్ రేటింగ్ పెరిగే కొద్దీ దీని సైజు పెరుగుతూ ఉంటుంది. తక్కువ ఇప్పుడు 9 యాంప్స్ అనుకో చిన్నగా ఉంటుంది, అది ఇది 55 కదా పెద్దగా ఉంటుంది. అట్లా మనకు అప్ టు 1000 యాంప్స్ వరకు కూడా ఈ కాంట్రాక్టర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో దాంతోపాటు దీంట్లో ఏంటంటే మనకు తెలుసుకోవాల్సింది యాడ్ అండ్ బ్లాక్స్ అంటారు. ఈ యాడ్ అండ్ బ్లాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి కూడా మనకి ఏంటంటే లాజిక్స్ ఆన్ అవ్వాలన్నా ఆఫ్ అవ్వాలన్నా ఎన్వో ఎన్సీస్ ఉంటాయి దీని మీద. ఇప్పుడు ఇది ఎన్సీ ఉంది కదా, ఇక్కడ ఎన్వో ఉంటుంది అన్నమాట. ఇది మనకు 2NO 2NC అట్లా మన రిక్వైర్మెంట్ బట్టి కూడా మనకు ఇవి అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇది ఏంటంటే ఇలా ఇన్సెట్ అవుతుంది, ఇట్లా పైన ఇట్లా ఉంది కదా, దీని మీద ఇలా ఇన్సెట్ అవుతుంది. క్లియర్గా చూపించాలంటే ఇట్లా ఇన్సెట్ అవుతుంది. సో ఇలా ఇన్సెట్ అవుతుంది పైన. సో దీన్ని టాప్ ఆర్డర్ బ్లాక్స్ అంటారు. ఇది కాకుండా ఇంకొక మోడల్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇన్ కేసు టాప్ కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు సైడ్ లో కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో సైడ్ లో పెట్టుకోవాలంటే ఇది సో సైడ్ ఐడన్ బ్లాక్స్ అనమాట. ఇది దీంట్లో మనకు LHS RHS అని ఉంటాయి. సో ఇప్పుడు ఇది LHS అయితే ఇట్లా సైడ్కి ఉంటుంది అనమాట. సో 2 స్క్రూస్ పెట్టి మనం టైట్ చేసుకోవాలి. ఇది కనబడుతుంది కదా, సో ఇది ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి, దీన్ని పెట్టి టైట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1NO 1NC. సో టాప్ లో అయితే మనకు 2NO 2NC మనకు అట్లా దొరుకుతుంది. సో సైడ్ కి అయితే మాత్రం 1NO 1NC దొరుకుతుంది. మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూస్ కు ఇది ఇలా మౌంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు, కావాలంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు, టాప్ లో పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడ మన రిక్వైర్మెంట్ బట్టి మన యూసేజ్ బట్టి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా వీడియో చేయాలన్నా కూడా కామెంట్లో అడగండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.